ఎవరిదమ్మది? అమ్మో, పన్నీర్ కర్రీ వేసుకుని చూద్దాం. అన్నీ ఒకసారి ప్లేట్లు వేసుకుంటే సో సో డెకరేషన్ చూడడానికి చక్కగా ఉన్నది ఈజీగా. చిన్నపిల్లల బర్త్డే ఫస్ట్ బ్లాగ్ లో చిన్నపిల్లల బర్త్డే చెప్పి చూపిస్తాను. కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వాళ్ళ అమ్మాయి సెకండ్ బర్త్డే ఎలా జరుగుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ ఈవినింగ్ అనేది బ్లాగ్ లో ఇది డెకరేషన్ చూడండి. నందిక ఓకే, హ్యాపీ బర్త్డే నందిక, సెకండ్ బర్త్డే. ఇది డెకరేషన్ బాగుంది కదా. మధ్య ఫ్యాషన్ అయిపోయింది. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చిన్న గెట్ టుగెదర్ లాగా మంచి రెక్లైనర్స్ చూడండి ఎంత బాగున్నాయి. సో చిన్న రెక్లైనర్, చిన్న ఫ్యామిలీ పార్టీ లాగా గెట్ టుగెదర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రైవేట్ స్పేస్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బర్త్డే అంతా ఎలా జరిగింది ఏంటి, ఎలా ఎంజాయ్ చేసిన వాళ్ళ ఈవినింగ్, ఫుడ్ ఏంటి, కేక్ ఎలా ఉంది, అమ్మాయి ఎలా, చిన్నపిల్ల ఎలా చేసింది గొడవ, అన్ని విషయాలు చూద్దాం. ఓకే రైట్. నాది 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 ఆ కేక్ నాది 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 నీ నాన్న.
ఫుడ్ ఏం పెట్టడానికి చూస్తారంటే పప్పు, దొండకాయ ఫ్రై, రుచి వంకాయ, తర్వాత పన్నీర్, రైతా, మామూలు బిర్యానీ, మామూలు రైస్, వైట్ రైస్, ఏ చట్నీ తింటే కానీ తెలియదు. బిర్యానీలో ఒక చట్నీ, అవన్నీ మిరపకాయ చట్నీ లాంటిది. ఈ క్యాటరింగ్ వాళ్ళది భలే స్పెషల్ ఒకటి, చాలా బాగుంటుంది. ఇది వంకాయని ఎక్సలెంట్. మా గ్రూప్ రైస్ అని కూడా పెట్టాను నేను, ఎక్సలెంట్ చేస్తాను ఇది క్యాటరింగ్. సరే, తెలుగు వాళ్ళు అంటే ఈ పొడేది కామన్, ఇక సహజం. తెలుగు రైతా, సాంబార్ ఇవన్నీ మామూలే. చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా ఫుడ్ ఎలా ఉంది అనేది మీకు తింటూ మాట్లాడాలి. ఏదైనా లైట్ గా అది అది ఓకే. బిర్యానీలోకి పన్నీర్ కర్రీ వేసుకుని చూద్దాం. అన్ని ఒకసారి ప్లేట్లు వేసుకుంటే తినాలంటే కొద్దిగా కష్టం. పన్నీర్ పీసెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. తర్వాత గుత్తి వంకాయ పెట్టుకున్నా. ఓకే రైట్, తిన్న తర్వాత మాట్లాడతాను నేను. మాత్రం సూపర్. పన్నీర్ కూడా అది కూర్చోండి, కూర్చొని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళైతే ఈవినింగ్ వెళ్తే అలా నేర్చుకుని పిల్లలు డాన్స్ చేస్తున్నారు, కానీ మనం మార్నింగ్ మధ్యాహ్నం మామూలు కదా చేస్తున్నాం. పిల్లలు అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎడ్యుకేషన్ అంటే తప్పదు కదా. సో మళ్ళీ ఇంకో లాగా మళ్ళీ